హాయ్ అందరికీ. ఈరోజు వచ్చేసరికి మన ఛానల్‌లో ఒక లెర్నింగ్ న్యూ హ్యాబిట్స్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇందులో ఏంటంటే ఒక హ్యాబిట్ అయితే లెర్న్ చేసుకుంటాం. అయితే ఇది హ్యాబిట్ అనేది చాలా వరకు ఎవరికి అన్‌మ్యాచబుల్‌గా ఉంటది. అంటే ఇప్పుడు ఏం స్టార్ట్ చేయబోతున్నానంటే ఇది చేయడానికి 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. అంటే మనం డైలీ దానికి మనం స్పెండ్ చేసే టైంని బట్టి ఇది ఎంత గమ్మున మనం నేర్చుకోగలం అన్నది డిపెండ్ అయి ఉంటది. అయితే నేను డైలీ 5 మినిట్స్ అయితే దీని మీద స్పెండ్ చేయబోతున్నాను. నా లెర్నింగ్ న్యూ హ్యాబిట్స్‌లో నా ఛాలెంజ్ ఏంటంటే, నేను ఒక రైట్ హ్యాండ్‌తో అయితే రాస్తాను. రైట్ హ్యాండ్‌లో సంథింగ్ ఒకటి రాస్తాను సింపుల్‌గా. సో, ఒక నేమ్ రాస్తాను. ఇది నా రైట్ హ్యాండ్. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ అని రాశాను కదా! లెఫ్ట్ హ్యాండ్‌లో అయితే రాయడం అంటే నేను చాలా సార్లు అనుకున్నాను ఇది కంప్లీట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్‌తో నేర్చుకోవాలి అని. బట్ బ్రేక్ అయిపోయేది ఇది. అంటే ఒక లైన్‌గా ఒక 1 వీక్ చేసుకొని తర్వాత బ్రేక్ అయ్యేది. ఈసారి ఏంటంటే నేను ప్రతిరోజు అది ఎగ్జామ్స్ అంటే నేను ఎంత హార్డ్ ఎంత డిఫికల్టీగా ఉన్నా డైలీ ఒక 5 మినిట్స్ అది ప్రాక్టీస్ చేసి ఆ రోజు ఏం జరిగిందో కొత్తగా నేను ఏం నేర్చుకున్నాను అంటే ఆ రోజు నాకు ఏమనిపించింది మీతో షేర్ చేసుకోవాల్సింది అని జస్ట్ ఒక 5 మినిట్స్ ఏం జరిగిందని సింపుల్గా ఒక వీడియో రూపంలో నేను 5 మినిట్స్ ప్రాక్టీస్ చేసింది ఇందులో పెడతాను. అది రాస్తాను అంతే నార్మల్గా. ఏంటి అన్నది అసలు ముందు నా లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, ఇది రైట్ హ్యాండ్తో అయితే రాసాను, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రాస్తాను ఇదే పేరుని సేమ్ అదే పొరపాట్లో. ఎలా ఉందో చెప్పండి. చూసారు కదా, చాలా దారుణంగా ఉంది దీనికి దానికి. మనం ఇప్పుడు ఇది సిరీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటికి ఇదైతే ఇలా అవ్వాలి. నాకు తెలియదు ఇది ఎన్ని రోజులు పడుతుందా ఎంత అనేది, బట్ ఐ వాంట్ టు మేక్ డైలీ ప్రోగ్రెస్. ఇప్పటికైతే డే 1 కాబట్టి సింపుల్గా ఏబిసిడి లాంటివి అయితే ముందు ఏబిసిడి రాయడం అయితే నేర్చుకోవచ్చు. అంటే ఒకే లైన్లో రావడం. అంటే ఇది మీకు కొంచెం కామెడీ అనిపించవచ్చు. ఇది నేను రాస్తూ ఉంటాను, పక్క నుంచి ఒక స్టోరీ అయితే చెప్తాను. ఒక స్టోరీ ఏంటంటే ఇది నేను కామన్గా చూసిన దాంట్లోనే ఒక లైఫ్ స్టోరీ. అంటే అంటే ఇది ఒక రియల్ స్టోరీ. అంటే మా కాలేజ్ లైఫ్ గురించి చెప్తాను. కాలేజ్ లైఫ్లో ఏం జరిగింది ఏంటన్నది. కాలేజ్ లైఫ్లో ఒక ఎంబారసింగ్ మూమెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ లైఫ్ నేను చూసింది. వాడు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే మా ఫ్రెండ్స్ ఇద్దరిది కూడా ఒకే రోజున పడింది ఎగ్జామ్ అనుకోకుండా. అయితే మనం ఎంసెట్ అయ్యి రాస్తాం కదా, ఎంసెట్ అయ్యి రాసినప్పుడు మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సేమ్ ఆన్లైన్ ఎగ్జామ్. అలాగే వీళ్ళకి ఒకే రోజు అలా అయితే పడింది. అయితే మనోడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ వెళ్ళాడు వీడి ప్లేస్లో ఇంకోటి ఎవడో కూర్చున్నాడు. అక్కడ వెళ్ళి ఇన్విజిలేటర్ని పిలిచాడు, అందరూ వచ్చారు, అందరూ వచ్చి చూసుకున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ చూస్తే మనోడిది అయితే లేదు అక్కడ. అంటే మన సిస్టమ్స్ దగ్గర మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, అక్కడైతే మనోడిది లేదు. మొత్తం అందరినీ పిలిచి పెద్ద గొడవ పెట్టిన అది లేదు. ఏమైందంటే ఒకసారి ఇలా చెక్ చేస్తే అక్కడ ఎగ్జామ్ రేపు అయితే మనోడికి యూజ్ వచ్చేసాడు ఆత్రంతో. అక్కడ మనోడికి బాగా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యాడంట. ఇలాగే మీరు లైఫ్లో బాగా ఎంబారసింగ్గా ఫీల్ అయింది ఏముందో అది కింద కామెంట్ చేయండి. ఇక్కడ నేను ప్రాక్టీస్ అవుతూనే ఉంటాను. మీతో మాట్లాడుతూనే ఉంటాను ఏదో విషయం గురించి. అండ్ అప్పుడు క్రిస్మస్ అయితే వచ్చేస్తుంది. అండ్ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి కూడా కింద కామెంట్ చేయండి. అంటే చాలామంది ఈ న్యూ ఇయర్కి ఏదో చేద్దాం అంటే మనకు తెలిసిందే కదా, రామ్ గోపాల్ ఒక డైలాగ్ ఉంటుంది, నా చిన్నప్పటి నుంచి చూస్తాను న్యూ ఇయర్స్ ఏం మారదో అలాగే ఉంటుంది అదని చెప్తారు. బట్ అది ఫ్యాక్ట్. కానీ మనం మార్చుకోవచ్చు, మన చేతిలో ఉంటుంది ఏం మార్చుకోవాలన్నా ఏం చేయాలన్నా. మీకు ఇది రైటింగ్ అనేది కొంచెం స్ట్రేంజ్గా అనిపించవచ్చు, బట్ ప్రాక్టీస్ మేక్స్ కదా. నాకు తెలియదు ఇది ఎన్ని రోజులు పడుతుంది ఏంటనేది. ఇది వీడియో వెళ్ళకపోయినా నేనైతే ఆపను, నేను డైలీ పెడుతూనే ఉంటాను. అట్లీస్ట్ డైలీ నా వంతుగా నేను ఒక 5 మినిట్స్ ఇలాగా ప్రాక్టీస్ చేసి ఇలాగా మీకు అందజేస్తుంటాను నా ప్రాక్టీస్ ఏంటి అన్నది. మ్యాక్సిమం ప్రాక్టీస్ అవుతాను. 5 మినిట్స్ అంటే నేను దుక్కుని చదివింది ఏంటంటే, ఒక మనిషి డైలీ ఒక 18 మినిట్స్ ఒక పని మీద పెడితే తను 1 ఇయర్లో పనిలో ప్రో అయిపోవచ్చంట. 18 మినిట్స్ అంటే మనకు అంత అవ్వని పని. ఎంత 8 మినిట్స్ ప్రాక్టీస్ చేయగలను, బట్ అది వీడియోలో అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసిందంతా నేను చెప్పలేను కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. అందుకని ఒక 5 మినిట్స్ తీసుకున్నా. అట్లీస్ట్ డైలీ ప్రోగ్రెసివ్గా 5 మినిట్స్ చేస్తే మనం 1 మంత్లో అట్లీస్ట్ చేంజ్ చూడొచ్చు కదా, ఎలా రాయగలం ఏంటనేది పేరు. చాలామంది ఇది టైం వేస్ట్, లెఫ్ట్ హ్యాండ్ ఏంటి పని పాడలేదనుకోవచ్చు, బట్ ఇది టైం వేస్ట్ అది గురించి కాదు. ఇట్స్ మ్యాటర్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ హౌ అబౌట్ ఐ వాజ్ ప్రోగ్రెస్ టువార్డ్స్ మై గోల్స్ అన్నదానికి. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ట్రూ అండ్ మేక్ ఇట్ ద వన్ మ్యాన్. అంటే చాలా రేర్ ఉంటారు కదా, అంటే ఒకే దాంట్లో
టూ హ్యాండ్స్తో రాసేవాళ్ళు చాలా రేర్ ఉంటారు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పేరా తీసుకున్న పేరా రాద్దాం ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఏబిసిడీలు ప్రాక్టీస్ చేసాం కదా, ఇప్పుడు జస్ట్ ఒక పేరా తీసుకున్న పేరా అయితే ట్రై చేయొచ్చు. సో కొంచెం ఈ పేరా చూడండి. సో ఇదైతే రాద్దాం ఈ లైన్లో. సో చాలా దగ్గరగా పెడుతున్నాను, ఇది మీకు సంబంధం లేదు, నేను స్టోరీ చెప్తూనే ఉంటాను. అయితే 18 మినిట్స్ కూర్చుంటే 18 మినిట్స్లో 1 ఇయర్లో తన విషయంలో ప్రో అయిపోవచ్చు అంట. సో ఆ విషయంలో ప్రో అయిపోవచ్చు అంటే మనం అంత టైం పెట్టలేం. బట్ నేను నమ్మేది ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండి డైలీ ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ తాను నేర్చుకుంటాడు. అంటే అట్లీస్ట్ టైం ఎంత పడుతుందో తెలీదు. సో ఇట్ విల్ టేక్ 1 month 2 months ఆర్ 3 months. బట్ మనం అయితే దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ అయితే చేయాలి. ఇక్కడ అదే చేస్తున్నాను. సో ప్రాక్టీస్ అవుతున్నా. సో ఈ రోజుకి వచ్చి 5 minutes ప్రాక్టీస్ అవుతాను. సో ఇప్పటికి 6 minutes అంతా వస్తుంది. బట్ డే 1 ఎలా సిరీస్ వస్తూ ఉంటుంది. ఈరోజు అంటే నేను ఏమో ప్రోగ్రెస్ చేయలేకపోయాను, కానీ రేపటి నుంచి ఇంకా ఈ ఇంటరాక్షన్ ఏముండవు, డైలీ సింపుల్గా బయోలో పెట్టాను ప్రతిదీని. సో ఇది వచ్చేసరికి నా లెఫ్ట్ అండ్ రైటింగ్లో డే 1 సిరీస్. సో చాలా చండాలంగా వస్తుంది, ఎందుకంటే డే 1 కదా. సో ఎంత దారుణంగా వచ్చిందో చూసారా మీరు. ఒకటి రాద్దామని చూస్తాను, అందులోనే చిన్నగా అసలు రాయలేకపోతున్నాను, అంటే పెద్దగా రాయాల్సి వస్తుంది. సో అక్షరాలు అసలు తిరగట్లేదు, ఎందుకంటే మనకు అలవాటు లేని పని కదా ఇది. సో నాకు తెలీదు, బట్ ఐఎమ్ డ్యామ్ షూర్, నాకైతే నమ్మకం ఉంది. ప్రతిరోజు వీడియోలో అప్డేట్ ఇస్తాను. నాకు తెలియదు మీకు ఇది బోర్ కొట్టచ్చు, లేకపోతే ఏదైనా వినొచ్చు, బట్ ఐ కాంట్ గివ్ అప్ దిస్. సో మ్యాక్సిమం నేను చేయడానికి చూస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా నేను ఇప్పుడు 5 minutes ప్రాక్టీస్ చేసి వీడియో జాయిన్ చేస్తాను. సో డే 2కి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.